Jai. Beloved God, help us Jai. all to love you more and more and more and more and still it more till we become worthy of union with you. And help us all to hold fast to beloved Baba's daman till the very end. Avatar Meher Baba ki Jai. Meher Baba ki Jai. అవతార్ మెహర్ బాబా కీ జై. Jai. ప్రియతమ మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన అవతార్ మెహర్ బాబా కి జై. మా అందరినీ అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. బాబా తండ్రి జై బాబా అను ఏ ప్రభు ఏ బాబా ఇంకో కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటున్నాను. జై బాబా జై బాబా జై బాబా జై అంతర్యామి జై అనంత జై జై. ఫోన్ ఎత్తలేదు. ఫోన్ ఎత్తి పెట్టేసావే. నేను నడుస్తున్నాను, ఫోన్ అలా ఉంచుంది. ఎవరైనా మళ్ళీ ఆడుతుంది. పాలనహార్ జై బాబా జై అంతర్యామి జై అనంత జై జగదాత. ప్రీతముడు లోకరక్షకుడు సర్వోన్నత బాబా మనకి ఈ సహజ ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆయనతో సన్నిహితమైన సంబంధం మనకి కలిగి ఆ సన్నిహిత సంబంధం అనేది మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి అది దోహదపడాలని మన ఆకాంక్ష. అయితే ఆయన ఆ ఆకాంక్షను తీర్చడానికి మన యొక్క ఏవైతే ఉండవలసింది అవసరమని మనలో ఉన్నాయో అవి వచ్చే వరకు వెయిట్ చేయమంటాడు ఆయన. ఖచ్చితంగా వెయిట్ చేయవలసిందే. అందుకని ఏం చేద్దాము, ముందు అలా మనలో ఆ అర్హతలు రావడానికి ఆ పరిస్థితి కూడా మనం ఆయనే కల్పించారు కాబట్టి, ఈ అవకాశాన్ని ఆయన ఇచ్చారు కాబట్టి ఆ అవతార పురుషుడికి ప్రేమ సాగరుడికి మనందరి తరపున భక్త కోటి తరపున ఉన్నత అవస్థానాల్లో ఉన్నటువంటి అందరి తరపున కూడా శతశాస్త్ర కోటి పాదాభివందనాలు చేసుకుంటూ మనం ఇప్పుడు ఈ కేశవనారాయణ నిగమ్ సోదరులు ఆయన రాసిన చాలీసాల మనం ఇప్పటి వరకు 35 జనాలు చెప్పుకున్నాం. మనకు 5 జనాలే ఉంటాయి. ఈ రోజు 2 జనాలని మనం పూర్తి చేసుకున్నాం. జయ అథముదారణ విపద విదారణ तेज पुंज अविनाशी जय अथर्व उदाहरण विपद विदारण तेज पुंज अविनाशी पावन मूर्ति पूर्ण मर्यादा पावन मूर्ति पूर्ण मर्यादा जय घट घट के वासी जय घट घट के वासी जय बाबा जय अंतर्यामी जय जनंत जय जगदाधार ऐसी कृपा हुई मो ऊपर विनय करो कर जोरे ऐसी कृपा होई बहु पर विनय करो कर जोरे मंदिर मम छोड़ न जाना
मन मंदिर मम छोड़ न जाना, शरण पड़ा हूँ तोरी। मन मंदिर मम छोड़ न जाना, शरण पड़ा हूँ तोरी। शरण पड़ा हूँ तोरी। जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार, पूर्ण ब्रह्म सनातन स्वामी, पूर्ण ब्रह्म सनातन स्वामी, अखिल विश्व के पालनहार, अखिल विश्व के पालनहार। जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार। जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार। उतार मिहिर बाबा की जय। బాబా మనకి ఇందులో అద్భుతమైనటువంటి అర్థాన్ని నిగంగా చేత ఆయన ఒక విధంగా ఇంగట్లు చేస్తాను. భక్తుల యొక్క ఆర్తి విని ఆ ఆర్తిని తీర్చేవాడా, పతితులను ఉద్ధరించేవాడా, ధర్మానికి ఆది స్వరూపుడు అనేవాడా, తేజస్సుతో నిరంతరం కూడా ఉండేవాడా, నాశనము లేనివాడా, ఈ దుష్ట చరాచర జగత్తులో కూడా ప్రతి అణువులో ఉన్నవాడా, నా యొక్క ఆర్తి కూడా తీర్చు అని ఈ మొదటి 36వ అధ్యాయం యొక్క ఈ విధంగా నీ కృపని నా మీద ప్రసరించు, మా మీద ప్రసరించు. చేతులు రెండు జోడించి నీకు మనవి చేస్తున్నాను, నా మనోమందిరాన్ని మాత్రం విడిచిపెట్టొద్దు. అంటే విడిచిపెట్టడం అనేది లేదైన, ఎందుకంటే ఉండడమే ఉంటున్నాడు ఆయన. అంటే మనస్సులో ఉంటాడు, హృదయంలో ఉంటాడు. మనోమందిరం అంటే ఒక విధంగా ఏమిటి అంటే, మనస్సు అని పిలువబడేది మానవుడికి సంస్కారాలతో నిండి ఉంటుంది. ఆ సంస్కారాలతో నిండి ఉన్న ఆ మనస్సులో ఆ భగవంతుడు ఉన్నాడా, ఉంటాడా అంటే ఆయన లేకపోతే ఏ పని కాదు, ఇది కాదు, బ్రహ్మపర్యంతో సర్వత్రా వ్యాపించి ఉంటాడు ఆయన. అంటే సంస్కారాల్లో ఎందుకుండడం ఉంటాడు. కాబట్టి ఆ ఉద్దేశంతో నా మనోమందిరాన్ని నువ్వు ఎప్పుడు విడిచిపెట్టక తండ్రి, నీ చరణాలను పట్టుకున్నాను, నువ్వే శరణం నమ్ముకుంటూ అని ఈ 37వ శ్లోకంలో ఆ ప్రభువుని ప్రార్థించాడు ఆయన. మనం ఎంతో అదృష్టంతో ఇటువంటి మంచి మంచివన్నీ కూడా రాను ఆయన మన చేత చదివించాలి. అందులో ఉన్న సారాన్ని మనం తెలుసుకొని మన జీవితాలని మనం చక్కగా ఒక విధంగా చెప్పాలి అంటే ఉన్నతంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకు ఆ పరాత్పరుడు మనకు సహాయం చేస్తాడు. ఇప్పుడు మనం అంటే 24 తర్వాత 25 బాబాయే సెలవిచ్చాడు మనందరికీ. ఇప్పుడు భగవంతుని కోసం శోధన అనేటటువంటి ఈ ప్రవచనం పేజీ నంబర్ 145లో అంటే విశ్వపరుషు కథ అని చెప్పుకున్నాం. అది 24 చెప్పుకున్నాం. ఈరోజు 146వ పేజీలో సాధారణ మానవుడు దేవుని గురించి దేవుని ఉనికి గురించి అలక్ష్యంగా ఉంటాడు. ప్రవచనాలంటే దానిలో ఒక విధంగా చెప్పాలి అంటే అవి వినడానికి కూడా
భయం వేస్తుంది. కానీ ఆ భయం నుంచి యథార్థమైన భక్తి పుడుతుంది. అందుకే భయానికి భక్తికి కూడా భా అనే మాట ఆ భాషా కోదులు పెట్టారు. భయం భక్తి, భయభక్తులు ఉండాలి అంటారు. అందుచేత సాధారణ మానవుడు దేవుని ఉనికి గురించి అలక్ష్యంగా ఉంటాడు, లక్ష్యంగా ఉండడు, అలక్ష్యంగా. అందువలనే జన్మలు ఎత్తాడు వాడు. అందుచేత బాబా ఈ సబ్జెక్ట్ గురించి ఇప్పుడు ఈరోజు బాబా మాట్లాడతారు. భగవంతుడు ఉండవచ్చును లేదా లేకపోవచ్చును. ప్రారంభం ఎలాగ చూడండి. భగవంతుడు ఉండవచ్చును లేదా లేకపోవచ్చును. లేకపోవచ్చును అన్నది మానవుల యొక్క మానసిక స్థితిని బట్టి ఆ పాయింట్ వస్తుంది, ఆ జవాబు వస్తుంది. అంచేత ఉండవచ్చును, భగవంతుడు ఉండవచ్చును లేదా లేకపోవచ్చును అన్నమాట ఎవరైతే ఇప్పుడు క్యాప్షన్ ఏదైతే పెట్టారో దేవుడి ఉనికి గురించి అలక్ష్యంగా ఉంటాడు అని అన్నారు కదా, ఎవరైతే అలక్ష్యంగా ఉంటారో భగవంతుడి గురించి వాళ్ళకి ఉండడు. అంటే వాళ్ళు పట్టించుకోరు. దేవుడు అంతటా ఉంటాడు, అన్నిటా ఉంటాడు, నీటిలో అన్నిటికీ అన్నిటికీ ఆవులు కూడా ఉంటాడు కదా, మా పేరు చదువుతుంటాం. కానీ అలక్ష్యం సేవడికి ఎదుర్కొంటాడు దేవుడు. ఎక్కడో తల్లి వంటగదిలో వంట చేసుకుంటుంది, కుర్రోడేమో వరండాలో ఆడుకుంటున్నాడు. ఆ వంటగదిలో తల్లి బిడ్డలు పిలుస్తుంది, నాన్న అంటుంది. ఆడు నా తల్లి ఎక్కడుంది అన్నది చేస్తూ ఉంటే వినబడుతుంది. నా తల్లి ఎక్కడ లేదన్న అలక్ష్యం ఉంటే ఆడికి వినబడదు. అయితే తల్లి లేదేటి ఉంది. ఇది పరిస్థితి అది. అందుచేత ఉంటే అతని కోసం చేసే శోధన సమంజసమైనదే. శోధన అంటే వెతుకులాట. మరి ఉన్నతమైన అర్థం దానికి శోధించుట ఒకటే అనేటటువంటి అర్థం వస్తుంది. అయితే వెతికి శోధించాలా, శోధించి వెతకాలా? శోధించి సాధించాలి, అది ఏ ధీర గుణం అని ఒక శ్రీవాక్యం రాస్తాడు. అయితే సాధించి శోధించాలా, శోధించి సాధించాలా అంటే రెండు ఉండాలి. సాధన ఉండాలి, శోధన ఉండాలి. కాబట్టి అతని కోసం చేసే శోధన సమంజసమైనదే. ఆయన లేకుంటే ఆయనను శోధించడానికి చేసే ప్రయత్నం వల్ల నష్టం ఏమీ లేదు. ఎంత సర్కాస్టిక్ గా అంటున్నాడు చూడండి ఇక్కడ బాబా. ఆయన లేకుంటే, లేడని ఎవరనగలరు? భగవంతుడు లేడు అని అనడానికి ఎవరికి గట్టున్నాయి? ఎవరనగలరు చెప్పండి? అంటే చిన్నపిల్లలు అనాలి, లేదా తెలివి తక్కువ వాళ్ళు అనాలి, లేదా పిచ్చి వాళ్ళు అనాలి, లేదా పొగరబోతు అనాలి. ఈ నలుగురు నుంచే ఆ యాంటీ ఆర్ట్స్ వస్తారు తప్ప మిగిలిన వాళ్ళతో రాదు. కాబట్టి ఉంటే అతని కోసం చేసే శోధన సమర్థమైంది. ఆయన లేకుంటే ఆయనను శోధించడానికి చేసే ప్రయత్నం వల్ల నష్టం ఏమీ లేదు. ఆయన లేకుంటే ఆయనను శోధించడానికి చేసే ప్రయత్నం వల్ల నష్టం ఏమీ లేదు. అయినా మానవుడు దేవుడి కోసం నిజమైన అన్వేషణను స్వచ్ఛందంగా సంతోషంగా చేసే సాహస కృత్యములకు సాధారణంగా పూనుకోడు. అయినా మానవుడు దేవుని కోసం నిజమైన అన్వేషణ ఈ నిజమైన అన్న మాట ఎందుకు బాబా వాడారు అంటే, ఆయన మీద తప్పన కూడా నిజంగా ఉండాలి. దానికి ఈ నిజమైన మాట వర్తిస్తుంది. అంచేత దేవుని కోసం నిజమైన అన్వేషణ అంటే వెతుకులాట షరియాత్ చేశాడు. డెర్బిష్లేఫ్ గడిపి 39 సంవత్సరాలు ఆయన డెర్బిష్లేఫ్ గడిపాడు. అంతేకంటే 39 ఏళ్ళు వచ్చే వరకు కూడాను. అయితే ఇక్కడ ఈ అన్వేషణ ఎలా ఉండాలి? స్వచ్ఛందంగా. అంటే ఎవరు చెబితే చేయడం కాదు, ఎవరో బలవంతం చేస్తే చేయడం కాదు.
ఎవరో సలహా ఇస్తే చేయడం కాదు, వాడికి పుట్టాలని. దేవుణ్ణి వెతుకుతాను, దేవుణ్ణి కనుగొంటాను. ఏదో ఒక సినిమా పాట జ్ఞాపకం వస్తాయి. నేనే కనుగొంటిని హరిని, నేడే కనుగొంటిని అంటాడు ఒక వాగ్గేయకారుడు. అంటే ఏమిటి? అన్వేషణ స్టార్ట్ చేశాడు, ఫలించింది, ఆయన ఉనికి తెలిసింది. కనుగొనట అంటే ఉనికి తెలుసుకున్నట. అంతేదేమిటి? శోధించడానికి చేసే ప్రయత్నం మనకు నష్టమేమీ లేదు. అయినా మానవుడు దేవుని కోసం నిజమైన అన్వేషణను స్వచ్ఛందంగా సంతోషంగా చేసే సాహస కృత్యములకు సాధారణంగా పూనుకోడు. సంతోషంగా చేసే సాహస కృత్యానికి సాధారణంగా పూనుకోడు. బాబాయ్ అంటున్నారు చూడండి. ఇప్పుడే ధనం ఒక విధంగా చెప్పాలి, నా వల్లే నిన్న నాకు సహవాసం అవ్వలేదండి అంతే. నిజంగా చాలా చాలా ఒక విధంగా ఆ పిల్ల యొక్క అవగాహన చాలా సంతోషించాను. అసలు చేయించేది అంతా ఆయనే, మనకు ఏ విధంగా సంబంధం లేదు. అయితే ఎప్పుడైతే ఆయన మీద ఉన్న ప్రేమ స్వచ్ఛంగా ఉందో అప్పుడేది బాధపడ్డది. అందులో ఉన్నారంట, నేను మీతో బాబాయ్ ఇలా చెప్పానని. అంటే ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే అటువంటి పరిస్థితి వస్తుంది. కనుక అన్వేషణ స్వచ్ఛందంగా ఉండాలి, సంతోషంగా అదో సాహసకృత్యంగా తీసుకుని పూనుకోవాలి. ఇప్పుడు మనం సాహసకృత్యమేది? ప్రతిరోజు 1 గంట ఆయనతో సహజీవనం సాగించడం. ఆయనతో ఉన్నాను అనే భావన మనందరికీ ఉండాలి. బాబా మాతో ఉన్నాడు అని ఎవరికైనా చెప్పినప్పుడు, మేము 9 to 10 వరకు సహజీవన కార్యక్రమం చేస్తున్నామని అనుకోండి, అలాగే చెప్పామనుకోండి, వాళ్ళు అలాగే ఉంటారు. ఎందుకు? వాళ్ళు మన పరిస్థితుల్లో ఉంటారు. అదే మేము రోజు 9 నుంచి 10 వరకు బాబాతో ఉంటున్నామండి, బాబాను సంతోషపడడానికి ప్రయత్నం చేస్తున్నామండి, బాబా ప్రవచనాలు వింటున్నామండి, బాబా జీవిత చరిత్ర చాలా చాలా కూలంకషంగా చెప్పుకుంటున్నామండి అని అంటే అవతల వాడికి ఇంట్రెస్ట్ వస్తుంది. సేవ చేసుకుందాం అన్నట్టు, భజన చేసుకుంటున్నాం అన్నట్టు, పాటలు పాడుకుంటున్నాం అనుకుంటూ చాలా తేలిగ్గా చెబితే అవతల వాడికి దాని ఎంత శ్రద్ధ రాదు. అంచేత ప్రాపంచక ప్రలోభాల నుండి, ఆకర్షణ నుండి మనస్సులేని స్థితిలో ఉన్న మానవుని సత్యశోధన కోసం కలిగెత్తించాలంటే ఆ ప్రాపంచక ఆకర్షణల అసలు తెలియజేయడం ద్వారా వాటికి విముఖుణ్ణి చేయాల్సి ఉంటుంది. ఈ ఒక్క వాక్యమే నాకు సాహసంతో మీ అందరికీ బాబా విషయాలు లోతుగా చెప్పే పరిస్థితి కల్పించింది. ఆ వాక్యం మరొకసారి చదువుతాను చూడండి. ప్రాపంచక ప్రలోభాల నుండి. ప్రలోభం అంటే ఏమిటి? లొంగిపోవడం. మనం సహవాసులకు లొంగిపోయాం. సహవాస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ గాడ్. సహవాస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ గాడ్, బట్ నాట్ ది అవతార్. అవతార్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్, గాడ్ ఈజ్ ఫార్మ్లెస్. కాబట్టి సహవాస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ గాడ్. దట్ ఈస్ రైట్. సో భగవంతుడి యొక్క సహవాసంలో మనం ఉన్నాం అనుకుంటే సహవాసం మీద వ్యామోహం రాదు, అవగాహన వస్తుంది. కొంచెం లోతైనవి, సారవంతమైనవి, ఆధ్యాత్మిక జీవితానికి ఒక విధంగా మనకి సహాయపడే మాటలు కూడా మనం చెప్పుకుంటున్నాం. ప్రలోభంలో బాగుంది సహవాసం, ప్రలోభం అంతే. రెండవది ఇప్పుడు మనం చేస్తున్నటువంటి మిగతా కార్యక్రమాలు. మూడవది ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ సహజీవనం. సహవాస్కి సహజీవనం అన్న మాటకి చాలా చాలా అర్థంలో తేడా ఉంది. సహవాస్ కలిసి జీవించుట అని అర్థం వస్తుంది. సహజీవనం కలిసి ప్రయాణాన్ని సాగించుట జీవనము.
there is lot of difference. అందుచేత ఈ సహవాసనని కలిసి ఉండుట, కలిసి తిరుగుట, కలిసి ఆలోచించుట, కలిసి మాట్లాడుట ఈ అర్థాలు ఇస్తుంది. కాబట్టి ప్రలోభాల నుండి, ప్రాపంచిక ప్రలోభాల్లో ఇవన్నీ ఉన్నాయి. చూసావా, ప్రలోభం అంటే ఏమిటి? దానికి ఒకసారి చేయిందే ఉండలేని పరిస్థితి వచ్చిస్తుంది మనకి. అలా ఉండకూడదు. భగవంతుడితో నువ్వు భగవంతుడితో నువ్వు సహజీవనం చెయ్యాలంటే ఆయన నీకు పర్మిషన్ ఇవ్వాలి. నిన్ను ఇచ్చాడు, నేను ఇవ్వలేదు, వాళ్ళు ఇచ్చాడు. ఏ రోజైతే ఆయన ఇవ్వడా ఆ రోజు జరగదు. ఏ రోజైతే ఆయన అనుమతిస్తాడో ఆ రోజు జరుగుతుంది. అది సహజీవనం. అంటే దీని ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ది అండర్స్టాండింగ్ ఎబిలిటీ ఆఫ్ ability in spiritual field of work. అంచేత ఏమిటంటే ప్రయోగాల నుండి, నెక్స్ట్ ఆకర్షణల నుండి. ఈ ఆకర్షణలు అలాగే వస్తాయి. ఒక ఆవిడ ప్రతిరోజు కూడా దేవాలయంకి వెళ్తుంది. ఆవిడ చూస్తుంది ఒక ఆవిడ రోజు దేవాలయంకి వెళ్ళడం. ఆవిడ చేసే చర్యకి ఆకర్షింపబడుతుంది. మన్నాడు అండి ఆలయంకి రోజు వెళ్తున్నారు, నేను మీతో వస్తానండి అంటది. రండి అంటది ఆవిడ. అలాగా ఇది తెప్పించేసేటువంటి పనికి ఆకర్షింపబడి చేయడం అంటే దాన్ని అనుకరణను కూడా అనొచ్చు. అనుకరణతో కూడుకున్న ఆకర్షణ. అందుచేత ఆకర్షణ నుండి మనస్సును మరొకలేని స్థితిలో ఉన్న మానవుని సత్యశోధన కోసం పరిగెత్తించాలంటే ఇలాంటి ప్రలోభాలకి, ఆకర్షణలకి లోనైన మానవుని యొక్క మనస్సుని ఏమంటారు బాబా? సత్యశోధన వైపు పరిగెత్తించాలంటే సత్యశోధన శరీరాన్ని మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోవాలా. డెర్విష్ లైఫ్, భగవంతుడిని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడంతే. అది సత్యశోధన. అంచేత విముఖుడిని చేయాల్సి ఉంది. అది చెయ్యాలంటే ప్రాపంచిక ప్రలోభాలకి దూరమయ్యేటట్టు చేయాలి. ముందు మనం సాహసంతో చేస్తాం. సాహసకు వచ్చిన వాళ్ళతో ఉన్న ఆకర్షణని, వాళ్ళకున్నటువంటి ఆనందాల నుంచి మనం దూరం చేయగలమే. చేయలేము. క్లాస్లో టీచర్ ఏదో చేస్తాడు, పాఠం చెప్తాడు, పిల్లలకంటే బయట చెప్తాడు. కానీ ఆ గొంతులు ఆ విద్యార్థులు ఆడుతున్నారా, దిగుతున్నారా, చదువుతున్నారా ఇవన్నీ పట్టించుకుంటే. కానీ ఇక్కడ మన ప్రభు మాత్రం పట్టించుకుంటాడు. సహవాసులో మన తీరు, సహజీవనంలో మన తీరు రెండు పరిశీలిస్తాడు ఆయన. సహజీవనంలో మనం ఏ విధంగా ఉండాలి? ఆలోచనారహితంగా ఉండాలి. మేధావులు ఏం చేస్తారంటే బుద్ధి కోసం ఎక్కువగా పనిచేస్తున్న వాళ్ళు, అదే మనం లేకపోతే ఎలాగో ఆలోచన వస్తాయండి అని అంటారు. నేను లేకపోతే ఆలోచనలు ఎలాగ వస్తాయండి? మరి నువ్వు పడుకున్నప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటావు, అప్పుడు ఎలాగ వచ్చేయండి? అంచేత ఎవ్రీథింగ్ ఈజ్ విదిన్ అస్, మనలోనే ఉంది. కాబట్టి సామాన్య మానవుడు ఈ స్థూల ప్రపంచంలోని పనులలో పూర్తిగా మునిగి ఉంటాడు. ఆయన చెప్పాడు పూర్తిగా మునిగి ఉంటాడు కాబట్టి మునిగిపోయాం. ఆయన అన్నాడు కాబట్టి మునిగిపోయాం. దానిలోని కష్ట సుఖాలు సమ్మిళితమైన అనేక అనుభూతుల ద్వారా జీవిస్తూ, దానిలోని కష్ట సుఖాల సమ్మిళితమైన అనేక అనుభూతులు, కష్ట సుఖాల సమ్మిళితమైన. మరొక విశేషం ఏంటంటే ఒక కవి పాట రాశాడు. అందులో మధుపురాణి బాధ కన్నా మధురమే లేదు అంటాడు. మరపురాని బాధ కన్నా మధురమే లేదు అన్నాడు. మరపురాని బాధ కన్నా మధురమే లేదు. సీతారాములు విడిపోయారు అరణ్యకాండంలో.
లంకలో అశోకవనంలో ఉన్న సీత రాముడిని ఆలోచిస్తుంది, కిష్కింధలో ఉన్నటువంటి రాముడు సీత గురించి ఆలోచిస్తున్నాడు. ఎంత మధురమో ఆ బాధ బండి వాళ్ళకి తెలుస్తుంది. అంచేత అనేక అనుభూతుల ద్వారా జీవిస్తూ అసలు అంతర్లీనమైన సత్యం ఒకటే ఉందన్న సందేహం కూడా అతను కలదు. అంతర్లీనమైన సత్యం పరిణామ క్రమంలో ఏ చైతన్యం అయితే నిన్ను వికసింపజేసిందో, ఏ చైతన్య వికాసంతో నీ యొక్క మానవ జన్మ వికాసవంతమైందో, ఆ మానవ జన్మ నుంచి నువ్వు ఎప్పుడైతే అన్ని తెలుసుకోవడం ప్రారంభిస్తావో, ఆ తెలుసుకోవడమే సత్య విషయాలను తెలుసుకోవు, అసత్య విషయాలను తెలుసుకోవడం ప్రారంభిస్తావు. అందువల్లనే సత్యం వరకు అది కంటిన్యూ అయిపోతుంది. అందుచేత విషయ వాసనల సౌఖ్యాలను అనుభవించడానికి, వాసన లేకుండా చేసుకోవడానికి అతను సాయశక్తులా ప్రయత్నిస్తుంటాడు. అంటే ఇంత మధురంగా బాబా చెప్పడంలో చాలా మధురంగా చెప్పాడు బాబా ప్రవచనాలు. ఎంత మధురంగా చెప్పాడంటే మనల్ని మనం మర్చిపోయేటట్టు చేశాడు. కానీ ఎలా మర్చిపోతాం మనం ఏది మర్చిపోం. భౌతికంగా చేస్తున్న ఏ పని మర్చిపోం, భౌతికంగా తిన్న ఏ తిండిని మర్చిపోం. ఇంచేత బికాస్ అంత జయభావస్ లో ఉంటాం భౌతిక విషయాల పట్ల. ఆధ్యాత్మిక సత్యాల పట్ల గొప్ప నిర్లక్ష్యంగా ఉంటాం. అందుకే సహజీవనంలో ఆ నిర్లక్ష్య వైఖరి బాబా తీసివేయడం కోసం అని చెప్పి మనకి అవకాశం ఇవ్వడం కోసం ఈ సహజీవనం అనేటటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ చర్యని మన చేత ఆయన చేయిస్తూ ఉన్నాడు. మిత్రులారా, జ్ఞాపకం ఉంచుకోండి, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి ఈ విషయాన్ని. సహజీవనం ఈజ్ నాట్ సహవాస్. సహవాస్లో మనం ఉంటాము, బాబా ఉంటాం. కానీ సహజీవనంలో మనం ఉంటాం, బాబా మనసులో ఉంటాడు. సహవాసులో డయాస్ మీద బాబా ఉంచుతాం, కానీ డయాస్ ఉండదు. మన హృదయాన్ని డయాస్ మీద ఉంటాడు ఆయన. అక్కడి నుంచి ఇదంతా చేస్తూ ఉంటాడు. మామూలు ప్రాపంచికంగా వేసేటటువంటి డయాసులో ఆయన ఉండడు. ఎప్పుడైతే నీ హృదయంలో ఆయనకి ఉన్నాడు అనేటట్టు మెలకువలతో సారవిస్తావో ఆ డయాస్ మీద ఉంటాడు ఆయన. ఈ సమయంలో మనం ఇప్పుడు ఏంటంటే మెహర్ ప్రభు చరిత్రం 7వ భాగం 2853వ పేజీ చెప్పుకోబోతున్నాం. అక్కడ మొదటి పేర, రెండో పేర చెప్పుకున్నాం. ఇప్పుడు 3వ పేర చెప్పుకునే ముందు ఆ ముందు వాక్యం చదువుదాం. బాబాను శాశ్వతంగా తన హృదయంలో పదిలంగా ప్రతిష్ఠించుకొని శంకరాజు వెళ్ళాడు. అవకాశం లభించినప్పుడల్లా బాబా దర్శన భాగ్యాన్ని పొందసాగాడు. ఇక్కడ దర్శనము అన్న మాట ఉంది. ఈ దర్శనం ఇట్ ఈస్ ఏ ఫైనల్ టెస్టిమెంట్, ఆఖరి దర్శనం అనేది. అంతవరకు కూడా మనం చాలా క్యాజువల్ గా ఉంటాం. ఈ సమయంలో సద్గురు నారాయణ మహారాజ్ బొంబాయి శివారు ప్రాంతంలోని తన భక్తులకు దర్శనమిచ్చేందుకు అక్కడికి వెళ్ళాడు. నారిమన్, ఆర్నవార్స్, నర్గిస్, రోడా, బాచామాయి, రాధాచాంజీ సద్గురువుకు తమ భక్తి ప్రపత్తులను నివేదించుకోవాలని ఆయన్ని దర్శించేందుకు వెళ్ళారు. వారిని నారాయణ మహారాజ్ చెంతకు లోనికి తీసుకెళ్లాడు. చుట్టూ భక్తుల సందోహంతో కుర్చీలో ఆశీర్లే ఉన్నారు. వారితో గుజరాతీ భాషలో మాట్లాడి ఎక్కడి నుండి వచ్చారని అడిగి ఇంకా చాలా విషయాలు మాట్లాడాడు. కొన్ని నిమిషాల సంభాషణ తర్వాత మెహర్ బాబా నారాయణ మహారాజ్ ప్రతిస్పందన బాబాను గురించి ఆయన వ్యాఖ్యలు ఎలా ఉంటాయో చూడాలని ఆర్నవాజ్ అనుకుంది.
ఆమె విషయాన్ని ఇలా ముందుకు తెచ్చింది. నారాయణ, నా చిన్నాన్న ఛాంజీ మెహబాబాద్ ఉంటున్న విషయం మీకు అలాగా అన్నాడు. గత 20 ఏళ్ళ నుండి అతను బాబా ఆశ్రమంలో ఉంటున్నాడు. అంటే కొన్ని చాలా పిన్ పాయింటెడ్ గా ఉంటాయి. మనం వాటిని తీసుకోవడంలో ఉంటుంది, గ్రహించడంలో ఉంటుంది, పిన్ పాయింటెడ్ గా ఉంటాయి. ఇప్పుడు మేర్ బాబా పట్ల నారాయణ మహారాజు ప్రతిస్పందన, బాబాను గురించి ఆయన వ్యాఖ్యలు ఎలా ఉంటాయో చూడాలని ఆర్నవాజ్ అనుకుంది. ఆమె విషయాన్ని ఇలా ముందుకు తెచ్చింది. నారాయణ, నా చిన్నాన్న ఛాంజీ మేర్ బాబాతో ఉంటున్న విషయం మీకు తెలుసుకుంటాను అని చెప్పింది. ఆహా, అలాగా అన్నాడు. గత 20 ఏళ్ళ నుండి ఇప్పుడు బాబా ఆశ్రమంలో ఉంటున్నాడు. ఆయన ఆశ్రమం ఎక్కడుంది? అహ్మద్ నగర్. కొన్ని క్షణాల తర్వాత అతడు మాట్లాడని అంటారు అని నారాయణ మహారాజు అన్నాడు. అవును, అది నిజమే. ఆర్నవాజ్ బదులిచ్చింది. ఎందుకని మాట్లాడు? ఓ నారాయణ, నీకే తెలియాలి. కొన్ని క్షణాల తర్వాత నీవే అతనితో మాట్లాడించాలి. మరి ఎందుకని నీ అతన్ని మాట్లాడించవు అని నారాయణ అన్నాడు. ఏం చెప్పాలో తెలియక ఆర్నవాజ్ మెన్నకుంది. ఒక సభ్యుడు అడుగుతున్నాడు, సామాన్యమైనటువంటి ఒక భక్తురాలు, నీ ప్రేమ తీవ్రతతో అతని చేత మాట్లాడించు అని నారాయణ చెప్పాడు. అండర్లైన్ చేసుకోండి. నీ ప్రేమ తీవ్రతతో అతని చేత మాట్లాడించు. ప్రేమలో తీవ్రత ఎప్పుడు వస్తుంది? మాటల్లో రాదు, సంకీర్తనలో వస్తుంది. ఇవన్నీ చాలా సున్నితమైన విషయాలు, ఎప్పుడో తెలుసుకోవాల్సిన విషయాలు, కానీ కాలానుగుణంగా మనకు తెలియజేయబడతాయి. అంతేకాటి నీ ప్రేమ తీవ్రతతో నా మిత్రుడు ఒక గీతం రాశాడు. ఏడి ఏడి నా మెహర్ బాబా ఏడి, ఏడి నా సనాతనుడు ఏడి, ఏడి 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 ఏడి. ఈ పాట ఆయన రాస్తే అతని భార్యకే నచ్చలేదు, అక్కడ లవర్స్కి నచ్చలేదు. అందరూ ఏడి 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 ఏంటండి, రియాక్షన్ డియాక్షన్ లాగా ఏంటండి అని వ్యాఖ్యాన ఆయనతో చేశారు. వాళ్ళంతా మా ఇంటికి వచ్చారు ఒకసారి సావాస్ కోసం అని. నా ఇంటికి వచ్చి కూడా అదే మాట్లాడి ఆయనకి కొంచెం చికాకు చేశారు. అప్పుడు అమ్మ, ఏ గీతమైనా చూరుని బట్టి దాని స్థాయి పెరిగిపోతుందమ్మా, చూరు చేసే విధానంలో ఉంటుంది తల్లి అని హార్మోని తీసి కూర్చోబెట్టి నాన్నబట్టి ఆ గీతం అన్నాను అని ఇలాగా బాబా అవతారం మీద బాబా కొంచెం ఎదుర్కొని హార్మోని బట్టి చెయ్యి వేసరికి చూరు వచ్చింది. పాడిన తర్వాత అనయ్య చాలా గొప్పగా ఉందని అన్నాడు. ఏమిటి తేడా? నువ్వు సాక్షినేమో ఇది బాగుంటుందంటావా, అది ట్యూన్ చేసిన తర్వాతేమో బాగుంటుందంటావా? అసలు నీలో ఉన్న తేడా ఏంటి గమనించావా? తేడా అంతా మనలోనే ఉంది, గుర్తుంచుకోండి. ఇది నా మెహర్ బాబా అని చూసేసాడు బాబా. నీకు నచ్చింది. ఏడి నా మెహర్ బాబా ఏడి, ఏడి నా సనాతనుడు ఏడి. ఇదే చూడే ఏడి ఏడి అంటే ఇది నీకు నచ్చదు. నీకు నచ్చడం, నీకు నచ్చకపోవడంతో ఆయనకి పని లేదు. ఎలా పాడినా ఆయన వెంటాడు. ఏడి నా మెహర్ బాబా ఏడి, ఏడి నా సనాతనుడు ఏడి, ఏడి ఏడి ఏడి. ఏమిటి చురికి ముందు చురికి తేడా? రెండు చురికే స్వీకరించడంలో తేడా. అంచేత మనం నీ ప్రేమ తీవ్రతతో అతని చేత మాట్లాడించు అని నారాయణ మహారాజ్ చెప్పాడు.
ఇప్పుడు బాబాలో సొంతం కూడా చాలా పెద్ద పెద్ద ప్రేమికుల్లా ఫీల్ అయిపోతున్నాం కదా. ఏది ఆ ప్రేమ తీవ్రతతో ఆ సమాధిలో సజీవంగా ఉన్నాడు కదా, ఆయన అన్ని చోట్ల ఉన్నాడు కదా, మాట్లాడిద్దాం ఆయన్ని. అసంభవం. ఎన్ని చిలక పొరకలు పొరికినా ఇలాంటి ప్రశ్న గారు వేస్తారు నారాయణ మహారాజు లాగా, ఎవరు దానికి సమాధానం చెప్పలేదు. అయితే ఆయన గమ్మత్తుగా ఉన్నాడు, నీ ప్రేమ తీవ్రతతో. అసలు మన ప్రేమలో తీవ్రత ఉన్నదా? ప్రేమలో తీవ్రత ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు? ఒక చిన్న ఉదాహరణ బాబా చెప్తాడు. రోజు వెళ్ళిపోయినటువంటి కూతురు అత్తవారింట్లో ఉంటూ సమయం దొరికినప్పుడల్లా తల్లితో మాట్లాడుతూ ఉంటుంటే, తల్లి ఆమెతో మాట్లాడుతూ ఆమె చెప్పిన మాటలు విని సలహాలు ఇస్తుంది. ఇది ఆ తల్లి కూతురికి అలవాటైపోయింది. ప్రతిదాన్ని తల్లి కలిగి చేయడం, ప్రతిదాన్ని తల్లికి చెప్పి చేయడం, ప్రతి సమస్యని తల్లి ముందు ఉంచడం, ప్రతి బాధని తల్లి ముందు ఉంచడం, ప్రతి ఆనందాన్ని తల్లి ముందు ఉంచడం, ప్రతి సంతోషాన్ని తల్లి ముందు ఉంచడం, ఇలా ఆ పిల్లకి అలవాటైపోయింది. ఇక ఆమె మాట్లాడకపోతే తల్లి బాధపడిపోతుంది, తల్లి జవాబు ఇవ్వకపోతే పిల్ల బాధపడిపోతుంది. ఎలా ఏర్పడింది ఇది? ప్రేమ తీవ్రత అంటే ఇది. ఇది భౌతిక ప్రేమ తీవ్రత. దీనికి 1,000,000 రెట్లు తీవ్రంగా ఉంటుంది భగవంతుడితో ఆ సంబంధం. నువ్వు రోజు బాబాతో మాట్లాడడం అలవాటు చేసుకున్నావు అనుకో, అసలు ఏం మాట్లాడతామండి అన్నాడు ఒక ఆయన నాకు. నేను అన్నాను ఆయనతో, బాబాయ్ నా చేత ఏమనిపించాడంటే, రోజు బాబాతో మాట్లాడండి అనిపించాడు. ఘనంగా మాట్లాడతాడు ఆ ఫొటోస్ అంటే అన్నాడు ఆయన. మాట్లాడి చూడండి పర్వాలేదు, బాబా మీతో మాట్లాడతాడు అని చెప్తే, మాకు అంతలా మాట్లాడదు, వినపడుతుంటే చేస్తుందా అన్నాడు. రైట్, నువ్వు ఒక స్నేహితుడికో లేదా తల్లికో తండ్రికో అర్థమవుతున్నా మాట్లాడడానికి ఫోన్ వాడుతున్నావు, నువ్వు నీకు మనిషి కనబడుతున్నాడా ఫోన్లో మాట్లాడినప్పుడు? లేదే. మరి ఎలా నువ్వు ఎవరు మాట్లాడినా ఆ మాటల్లోని ఆనందాన్ని, ఆ మాటల్లో ఉన్న బాధని షేర్ చేసుకుంటున్నావు? మరి ఇప్పుడు బాబా ఫోటోలో నీకు కనబడాలి, ప్రత్యక్షం అయిపోవాలి. అందుచేత ప్రేమ తీవ్రత అన్న మాట భౌతికంగానే స్టార్ట్ అవుతుంది ముందు, అప్పుడు తీవ్రమవుతుంది. నీ ప్రేమ తీవ్రతతో అతని చేత మాట్లాడచ్చు అని నారాయణ మహారాజ్ చెప్పాడు. హైదరాబాద్ లో ఏకాంతవాసంలోకి వెళ్లే ముందు జూలై 20, 21వ తేదీల్లో బాబా మండల సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. మనకి తెలియని విషయాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి, ఉత్సాహం రెండు ఉండాలి, అంత ప్రేరణ ఉండాలి. ఇప్పుడు ఈ సహజీవనం ఈ మూడింటిని మనలో ఉత్తేజితం చేస్తాడు. తెలుసుకోవాలి అన్నది ఉత్తేజితం అవుతుంది, అర్థం చేసుకోవాలి అన్నది ఉత్తేజితం అవుతుంది. ఖచ్చితంగా ఆయన యొక్క సాక్షాత్కారాన్ని నేను అనుభవించాలంటే అది జరుగుతుంది. అందుచేత హైదరాబాద్ లో ఏకాంతవాసంలోకి వెళ్ళక ముందు జూలై 28వ తేదీలో బాబా మండల సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. నాసిక్ నుండి రంజు అబ్దుల్లా, బెంగళూరు నుండి డాక్టర్ ఘనీ, ఆది సీనియర్, ఏరిస్ మరియు డాన్కిన్, పూనా నుండి సదాశివ పాటిల్, సోదరుడు జాన్, ఆది జూనియర్ మరియు బేరం ఈ సమావేశానికి వచ్చారు. పూనా నుండి వచ్చిన వారితో పాటు బొంబాయి, ఆమందం నుండి వచ్చిన ఇతర సన్నిహితులు సాంజీ కూడా ఉన్నారు. బాబా ప్రతి వ్యక్తిని విడివిడిగా కలిసి వాళ్ళు చేసే పనికి సంబంధించిన మరియు వాళ్ళ వ్యక్తిగత కళలకు సంబంధించిన సూచనలు ఇచ్చారు. ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన సత్యం మనకు తెలిసింది. ఏమిటంటే
బాబా ప్రతి వ్యక్తిని విడివిడిగా కలిసి వాళ్ళు చేసే పనికి సంబంధించిన మరియు వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించిన సూచనలు ఇచ్చారు. ఏమర్థమైంది మనకి? మనం చేసే పనికి ఆయన సలహా ఇస్తాడు, మన వ్యక్తిగత విషయాలకి సలహా ఇస్తాడు. ఎవరైనా అలవాటు చేసుకున్నామా? ప్రశ్నించుకోండి. బాబా ఇవాళ కొంచెం జ్వరంగా ఉంది బాబా, పడుకుంటాను బాబా, బాబా ఇవాళ సహజంలో కూర్చోలేను బాబా, రెస్ట్ తీసుకుంటాను బాబా, నాకు పర్మిషన్ ఇవ్వు బాబా అని ఎప్పుడు నేను అడిగారా? ప్రయత్నం చేశారా? ప్రయత్నం చేస్తే కదా దాని సంగతి తెలుస్తుంది. అంచేత అందుకే ఇందులో మీకు అన్ని విషయాలు ఉన్నాయి. భగవంతుడికి, భక్తుడికి, ప్రీతముడికి, ప్రేమికుడికి ఎన్ని సంబంధాలు ఉన్నాయో అన్నీ తెలుస్తాయి. మనం ఇంకా 7వ వాల్యంలో ఉన్నాం. అయితే వ్యక్తిగత వాళ్ళు చేసే పనికి సంబంధించిన మరియు వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించిన సూచనలు ఇచ్చారు. అందులోనూ ఒకటే ఆలోచన, బాబా ఏకాంతవాసం మరొక 6 నెలల పాటు కొనసాగితే ప్రజల స్పందన ఎలా ఉంటుంది ఆ ఆలోచిస్తున్నారండి వాళ్ళు. ఆయన ఏకాంతవాసం మరో 6 మాసాలు కొనసాగడం అంటే ఈయనకి ఎందుకండి? అది కొనసాగించాలన్నా ఆపివేయాలన్నా ఆ ప్రభువు నిర్ణయం కదది. మనం దాని గురించి ఆలోచించడం ఎందుకు? ఇలాంటి ఆలోచనలు మనం చేయకూడదు. ప్రజల స్పందన ఎలా ఉంటుంది, పైగా ప్రజల స్పందన ఆయన ఏకాంత భాష మీద ఎలా ఉంటుంది అన్నది వీళ్ళకి ఎందుకు ఆలోచన? బాబా తన మౌనాన్ని ఆగస్టు 1న విడిచిపెడుతున్నట్లు ముందుగానే ప్రకటించారు. ఇప్పుడు ఇలా పొడిగించడం వల్ల ప్రజల మనోభావం ఎలా ఉంటుంది? కొంచెం హద్దులు దాటిపోయి మనం ఒక్కొక్కసారి ఆలోచిస్తాం. హద్దులు దాటిపోయి ఆయన మీద మనం ఒక్కొక్కసారి అలుగుతాం, అలక. కానీ బాబాతో ఎవరు దీని గురించి ఏమీ అనలేదు. ఎలాగంటాం? ఆయనతోటి 20వ తేదీన వ్యక్తిగత సమావేశాలు సూచనలు అయిన తర్వాత అందరినీ మర్నాడు సమావేశం అవ్వాలని చెప్పారు. ఈ సమావేశంలో భగవంతుడు మాయ సబ్జెక్టు, దాని గురించి బాబా వివరణ ఇచ్చారు. భగవంతుడు మాయ. ఈ పనిముట్టు ఒక విషయం చెప్తాది. భగవంతుడే, మాయే. మరి కృష్ణమాయ అన్న మాట ఉంది. శ్రీకృష్ణమాయ అని అంటే కృష్ణుడి యొక్క మాయానా, లేకపోతే కృష్ణుడిలో ఉన్న మాయానా, లేకపోతే కృష్ణుడే మాయా కృష్ణుడే? సరే, మనకి కొన్ని విషయాలు ఆలోచించి మనం అంతర్మోహం చేసుకుంటే తప్ప ఆ రహస్యాలు తెలియవు. నేను కృష్ణుడిని కాబట్టే మాయలు చేస్తానన్నాడు ఒక సినిమాలో ఒక రచయిత రాశాడు. నేను కృష్ణుడిని గనకనే మాయలు చేస్తానని రాయించాడు. అంచేత భగవంతుడు మాయతో ఆడుకుంటాడు. ఆ మాయ ఆటలో మానవుల మనస్సుల్ని వసూలు చేసుకుంటాడు. ఆ మాయ ఆటలో వాళ్ళ యొక్క ఆకర్షణలన్నీ కూడా వేరే వైపుకు మరలించేస్తాడు, తన వైపుకు తిప్పుకోడు. ఇలా ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ భగవంతుడి గురించి మాయ గురించి బాబా ఏం చెప్పాడో చూద్దాం. భగవంతుడు మాయ గురించి బాబా వివరణ ఇచ్చాడు. వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నలకు ఆ వివరణ ద్వారా సమాధానం లభించింది. అక్కడ ఎవరైతే హాజరయ్యారో వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నలకి ఆయన ఇచ్చిన వివరణ ద్వారా సమాధానం లభించింది. భగవంతుడు మాయా అన్నదానికి అయినా కొంతమంది బాబా తన మౌనాన్ని
తన ఏకాంతవాసాన్ని ఇలా పొడిగించడం వల్ల ఆయన గురించి దుష్ప్రచారం ముమ్మరం చేయడానికి ప్రత్యర్థులు దీన్ని ఒక సాగుగా తీసుకుంటారని బాబాతో చెప్పారు. దీనికి బాబా ఇలా బదులిచ్చారు. ఉత్తర భారత్లో ఒక ముఖ్యమైన రైల్వే స్టేషన్ వద్ద నివసిస్తున్న మస్తు ఒకడున్నాడు. సమాజానికి దిగ్భ్రమ కలిగే విధంగా అతడు ప్రవర్తిస్తుంటాడు. వేలాది మంది ప్రజలు అతని పక్క నుండి వెళుతూ ఉంటారు. జుగుప్స కలిగించే అతని చేష్టలు చూస్తుంటారు. కానీ పోలీసులు ఏమీ అనరు. పోలీసులు కూడా అతని విషయంలో జోక్యం చేసుకోరు. అదే చేష్టల్ని మతి స్థిమితం ఉన్న సాధారణ వ్యక్తి ఆచరిస్తే అవి న్యాయస్థానంలో విచారణకు గురి కావడమే కాక కఠినమైన శిక్షకు గురి కాగలరు. అదే ఈ మస్తు విషయంలో అయితే ఎవరో అటువంటి చేష్టలను తీవ్రంగా తీసుకోరు. ఎవరో అతన్ని లెక్క చేయరు. ఎందువల్ల కేవలం అతను ఒక పిచ్చి కోతలు పూసే ఉన్మాదిగా పరిగణించడం వల్ల అతని ప్రవర్తనకు అతడేమీ బాధ్యుడు కావాలని ప్రజలు అనుకుంటారు. అదే విధంగా ఇందాక ఉదాహరణ, సత్యానుభూతి పొందని వారందరినీ నేను పిచ్చివాళ్ళిగా పరిగణిస్తాను. సత్యానుభవం ఎంతమందికి అయితే ఈ ప్రపంచంలో కలగదో వాళ్ళంతా నా దృష్టిలో పిచ్చివాళ్ళు అంటున్నాడు బాబా. అటువంటి వారు నా గురించి కానీ నా పనిని గురించి కానీ ఏమి చేసినా నేనేమి పట్టించుకోను. అలాగే నా పని గురించి అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఏమి మాట్లాడినా నేనేమి పట్టించుకోను. వాళ్ళు నాపై అత్యంత నీచమైన నిందలు ఆరోపించినా, రోత పుట్టించే దుర్భాషలాడినా వాళ్ళు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని నాకు తెలుసు. ఇతరులకు హాని పనిగా ఎంచుకునే కొంతమంది స్వార్థపరుల చేత రెచ్చగొట్టబడి వారు ఇలా ప్రవర్తిస్తారు. మీరు వాళ్ళని సరిచేసి వారి తప్పుని ఎత్తి చూపాలనుకుంటే అలాగే చేయొచ్చు. కానీ హుందాగా వాత్సల్యంతో ఇంపైన రీతిలో చేయాలి. మీరు వాళ్ళను సరిచేసి, అయితే ఎవరైతే రెచ్చిపోతూ ప్రవర్తిస్తారో వాళ్ళని సరిచేసి వారి తప్పును ఎత్తి చూపాలనుకుంటే అలాగే చేయొచ్చు. కానీ హుందాగా వాత్సల్యంతో ఇంపైన రీతిలో చేయాలి. ఉదాహరణకి అంటే కొన్ని ఉదాహరణలు మీకు, ఎందుకంటే అనుభవైక వైద్యం నాకు. మన బాబా వస్తూ కొంతమంది సిగరెట్లు అంటే పొగ తాగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సావాసకు వచ్చినప్పుడు సావాసకు 0 మంది గబగబా ఒక సిగరెట్ తీసి టైట తాగేసి ఆ కంపుతో లోపలికి వచ్చేస్తారు. లేదా సావాస మధ్యలోకి వెళ్ళి గబగబా సిగరెట్ తాకొస్తుంటారు. అలాగే కిళ్ళీలు, అందులో జరదా కిళ్ళీలు, ఇలా రకరకాలైన అలవాట్లు మనకి ఉంటాయి. అయితే ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు హుందాగా వాత్సల్యంతో ఉండాలి అంటే కష్టం, ఉండలేదు. అందుకే బాబాలో చేయడానికి సాధ్యం వరకును అలవాట్లకు బాధించకుండా అలవాట్లు వాళ్ళ చేతిలో ఉంచుకోవాలి. భ్రాంతి మరియు సత్యాన్ని గురించి సాధారణ మానవుడు మరియు దైవ మానవుడు వీరి మధ్య ఉన్న భేదాన్ని గురించి మరింతగా వివరిస్తూ బాబా ఇలా చెప్పారు. ఈ ప్రవచనం మనం జ్ఞాపకం ప్రవచనం ఇది. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ ప్రవచనాల ద్వారా మనం తెలుసుకుంటున్నవి రహస్యాలను కూడా చెప్పుకోవచ్చు. సాధారణ మానవుడు మరియు దైవీ మానవుడు ఇద్దరు మానవులే. కాకపోతే ఒకడు దైవత్వం ఉన్నవాడు, ఒకడు సాధారణ మానవుడు. దైవత్వం ఉన్న మానవుడికి సాధారణ మానవుడికి తేడా ఉండదా? వాడు ఏది చేసినా దైవికంగా చేస్తాడు, వీడు మానవికంగా చేస్తాడు. అంటే మానవ సాధారణ లక్షణ సంపదతో చేస్తాడు మానవుడు,
దైవ సంబంధమైన లక్షణ సంపత్తితో చేస్తాడు దేవుడు. కాబట్టి ఈ ఇద్దరి మధ్య ఉన్న భేదాల గురించి మరింతగా వివరిస్తూ బాబా ఇలా చెప్పాడు. ఇప్పుడు బాబా ఏం చెప్పాడో కూడా మనం దీని గురించి తెలుసుకుందాం. విశ్వంలో సత్యం ఒకవైపు, భ్రాంతి మరోవైపున ఉన్నాయి. విశ్వంలో సత్యం ఒకవైపు, భ్రాంతి మరోవైపున ఉన్నాయి. చాలా కాలం కిందట శ్రీకాకుళంలో చేసిన కార్యక్రమాలు ఒక ఆయన ఈ విషయం చదువుకొని మనం చెప్పుకున్నప్పుడు, ఎక్కడంటే వీటికి వైపులు ఉన్నాయి, ఒకవైపు అని చెప్తారు మాకు, అదొక వైపు ఇదొక వైపు అని చెప్తారు అని ఒక ఆయన కొంచెం గట్టిగా అడిగాడు. మరి విశ్వంలో సత్యం ఒకవైపు, భ్రాంతి మరోవైపు ఉన్నాయి అంటే వారికి ఆ ఒకవైపు అంటే ఇవతల పక్క అవతల పక్క అని అర్థం తీసుకున్నాడు ఆయన. సత్యం అనంతమైంది. ఆ ఒకవైపు అంటే ఏమిటి? దాని అర్థం అనంత స్థితిలో ఉంటుంది సత్యం. ఆ సత్యానికి ఛాయ అయిన భ్రాంతి కూడా అనంతంగా అనేక రూపాలతో ఉంటుంది. జీవితం, వెలుగు, ప్రేమ, శక్తి వగైరా వగైరా అనంతంగా వ్యక్తమయ్యింది. అయితే ఈ భ్రాంతి యొక్క రూపాలు ఎంత పరిమితమై ఉన్నాయంటే దాదాపు మనం పట్టించుకోనక్కర్లేనంత, ఇంకా చెప్పాలంటే అవి ఇంచుమించు లేనట్లే అని అనుకునేంత పరిమితమైనవిగా ఉంటాయి. అనేకంగా కనిపిస్తూ ఆ అనేకమంతా తనలోనే ఇముడ్చుకున్న ఏకమే అనంతం. ఈ ఏకం అనేక రూపాలలో సమస్యలు ఎదుర్కొంటుంది, ఆ శక్తి కనబరుస్తుంది, అనుభూతులు పొందుతుంది. అవన్నీ కూడా అనంతమే. బాబా ఎంత చక్కగా చెప్తారో చూడండి. ఇంత అద్భుతంగా అనంతమైనటువంటి ఈ విషయాల్ని, అద్భుతమైన విషయాల్ని కూడా చూసారా, గోరు ముద్దలు తిరిగి చెప్తారంటారు. అలాగా బాబా చెప్తారు మనకి. సత్యం ఒకవైపు, భ్రాంతి మరోవైపు ఉన్నాయన్నారు కదా. సత్యం ఏమో అనంతమైంది, సత్యానికి ఛాయ అయిన భ్రాంతి కూడా అనంతమైంది అన్నారు. సత్యం ఉన్నది, అసత్యం ఉన్నది రెండు లేవు. అసత్యంలోనే సత్యం ఉన్నది. మాటకు కూడా కవులు అలాగే రాస్తారు, అసత్యము సత్యము అని. అసత్యం తర్వాతే సత్యము. ఎందుకు? అసత్యంలోనే సత్యం ఉంది. కాబట్టి సత్యానికి ఛాయ అయిన భ్రాంతి కూడా అనంతమైనదే. భ్రాంతి అనేక రూపాలలో అంటే లేనిది, భ్రాంతి అంటే లేనిది. అది అనేక రూపాల్లో అంటే జీవితం, వెలుగు, ప్రేమ, శక్తి వగైరా వగైరా అనంతంగా వ్యక్తమైంది. అయితే ఈ భ్రాంతి యొక్క రూపాలు ఎంత పరిమితమై ఉన్నాయంటే దాదాపు మనం పట్టించుకోనక్కర్లేనంత, ఇంకా చెప్పాలంటే అవి ఇంచుమించు లేనట్లే అని అనుకునేంత పరిమితంగా ఉంటాయి. అనేకంగా కనిపిస్తున్న ఈ అనేకమంతా తనలోనే ఉంచుకున్న ఏకమే అనంతం. అనేకంగా కనిపిస్తూ ఆ అనేకమంతా తనలోనే ఉంచుకున్న ఏకమే అనంతం. ఈ ఏకం అనే రూపాల్లో సమస్యలు ఎదుర్కొంటుంది, ఆసక్తి కనబరుస్తుంది, అనుభూతులు పొందుతుంది. ఇవన్నీ కూడా అనంతమే. మెహర్ ఏకం మెహర్ నిత్యం మెహర్ సత్యం సుందరం అదొక బాబా పాట ఉంది. ఈ సబ్జెక్ట్ సంబంధించింది. అంచేత అనేకమంతా తనలోనే ఇముడ్చుకున్న ఏకం, ఏకం అద్వితీయం బ్రహ్మ, అది అనంతం. ఏకం అన్న మాటలు మరి రెండు ఉండదు, ద్వితీయం అని ఉండదు. ఏకమే. ఏకం అంటే ఏకమే, ఒకటే. ఈ ఏకం అనేక రూపాలలో సమస్యలు ఎదుర్కొంటుంది, ఆసక్తి కనబరుస్తుంది, అనుభూతులు పొందుతుంది. అవన్నీ కూడా అనంతమే. అంత బాగా చెప్పారండి. అంటే ఎన్నిసార్లు చదివినా చదువుతున్నప్పుడులా ఆనందం పొందే పరిస్థితి వస్తూ ఉన్నది. ఎందుకు? అనంతుడు అనంతం గురించి
అనంతంగా మాట్లాడటం అంటానికి. అనంతుడు అనంతం గురించి అనంతంగా మాట్లాడటం ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి వారికి. అందువల్ల మనం బాబా మాటల్ని చాలా తీవ్రంగా వినాలి, తీవ్రంగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, తీవ్రంగా దాచుకోవడానికి ప్రయత్నం చేయాలి, తీవ్రంగా మళ్ళీ పునర్విమర్శ చేసుకోవడానికి మనం మక్కువ చూపాలి. అందుకే మీకు చదవండి 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 అనడానికి కారణం ఏంటంటే, ఒకసారి బాబా నాకు చదివిస్తున్నారు, ఈ పనిముట్టు చదివిస్తున్నారు. ఈ పనిముట్టు ఏం చేస్తుంది? సాధ్యత ఒళ్ళు దగ్గర పెట్టుకొని నా ప్రభు యొక్క కార్యక్రమం చేసే అవకాశం ఇచ్చాడు కనుక దానికి ఏ విధమైనటువంటి లోటు లేకుండా చెయ్యాలని అది ఆయన ప్రాణాలను బట్టి అర్థిస్తూ ఆరాధిస్తూ మీకు చేస్తుంది. కానీ నిజం ఏమిటంటే, ఒకసారి ఆధ్యాత్మిక సత్యం మనం విన్నామంటే అది పదే పదే వింటే తప్ప దాని లోతులు మనకి అర్థం కావు. అందుకే చాలా మంది రాజు మీద చదివిస్తామండి 8 వాల్యూములు, భవిష్యత్తు కూడా 16 వాల్యూమ్స్ చదివిస్తామండి అనుకోండి. నేను చేతులు నవ్వుకుంటాను. ఎందుచేత చదవడం గొప్ప కాదు, చదవడం పెద్ద గొప్ప కాదు. రాయడం చదవడం నేర్చుకున్న ప్రతి వ్యక్తి తెలుగులో ఏదైనా చదవగలుగుతాడు. కానీ ఒక చిన్న పిల్లవాడి చదువుకొని అర్థం చేసుకున్న దానికి, ఒక ఎగ్జిట్ చదువుకొని అర్థం చేసుకోవడానికి, ఒక భగవద్భక్తుడు చదువుకొని అర్థం చేసుకోవడానికి, కేవలం జీవితాన్ని భగవన్మయం చేసుకోవాలని ప్రయత్నించేవాడు చదివే చదువుకి ఈ 4 చదువుల్లో చాలా తేడా ఉంటుంది. నాకన్నా మీరు గొప్ప స్థితిలో ఉన్నారనుకోండి, మీరు చదివే చదువు దాని యొక్క ఖర్చు మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. లేదా మీకన్నా ఈ పనిముట్టు ఎక్కువ చదువుకుందామండి, అదే పరిస్థితి. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో మనం ఏం చేస్తున్నాము? షేర్ చేసుకుంటూ ఉన్నాం. ఎలా షేర్ చేసుకుంటున్నాం? చెప్పిందే మళ్ళీ చెప్పి వినిపిస్తూ ఉంటే విన్నదే వింటూ వీరు అనుభూతి పొందుతున్నారు. కానీ చెప్పింది చెప్తూ ఉన్నప్పుడు మీరు విని అనుభవించేదానికంటే చెప్పింది మీరు చదివి అర్థం చేసుకున్నప్పుడు మీకు వచ్చే అవగాహన మొదటి దానికంటే 3 రెట్లు 4 రెట్లు 5 రెట్లు పెరిగిపోతుంది. ఉదాహరణకి అంటే మీకు అర్థం అవ్వాలని ఉదాహరణ బాబా చెప్పిస్తున్నారు. మనందరికీ కూడా గాంధీ మహాత్ముడు తెలుసు. ఎవరో గాంధీకి వచ్చి స్టేజ్ మీద స్పీచ్ ఇస్తున్నారు. ఆ స్పీచ్ ఉంటున్న వాళ్ళు గాంధీతో కలిసి జీవించిన వాడు ఉన్నారు, గాంధీ యొక్క ఆ చరిత్ర చదువుకున్న వాళ్ళు ఉన్నారు, గాంధీని గురించి అనేక రచనలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఉన్నారు. వీళ్ళలో ఎవరు చేసిన చర్య దాని యొక్క ఏకాగ్రత, అందులో ఉన్నటువంటి సత్యం, దాన్ని బట్టి వాడికి అవగాహన వస్తుంది. అందరికీ ఒకేలా అవగాహన రాదు. అందుకని బాబా ప్రతిదీ ఈ అద్భుతమైనటువంటి వివరణలతో మనకు చెప్పేవారు. ఆయన వివరణలతో చెప్పేవారు కనుకనే మనం వివరించుకోగలుగుతున్నాం. ఆ పుస్తకం ఏమిటి? వివరణలే. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా మెహర్ బాబా అంటే తేలికైన అభిప్రాయం ఎవరికైనా ఉంటే దయచేసి తీసేయండి. ఈ రోజు నుంచి సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి, సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి. ఇందులో దేశవచ్చి కూడా అనుమానపడవలసిన పని లేదు. అటువంటి అనుమానం అవగాహన ఎవరికైనా వస్తే
అది ఆయన ఇచ్చినట్టే లెక్క. అయినప్పటికీ అవగాహనకి ఎలా ఉన్నాయంటే అవగాహనకి ఎలా లేవు. చదివిన దానికి కానీ రాసిన దానికి కానీ మనం శరీర సంబంధమైన ఆర్గన్స్ ఉపయోగిస్తాం. వాటికి కూడా మనం ట్రైనింగ్ ఇవ్వాలా. అప్పుడే ఇవన్నీ సజావుగా జరుగుతాయి. మనం బాబాతో జీవించాలి, బాబా కోసమే ఆలోచించాలి, బాబా మాటలనే వినాలి, బాబా సంకీర్తనలే చేయాలి, బాబా ఇచ్చిన ప్రవచనాలను చదవాలి. ఆ ప్రవచనాల్లో ఏవైతే ఎగ్జిక్యూటివ్ రిస్ట్రిక్షన్స్ అంటే పాటించదగినటువంటి సూచనలు ఇవ్వబడ్డాయో అవి వినాలి, డిస్కస్ చేయాలా. ఎవరితో? నీతో నువ్వే. చదివిన వాడితో వాడే డిస్కస్ చేసుకోవాలి. దాన్ని ది హిల్స్ మనం సత్యాన్ని గ్రహించడానికి, సత్యాన్ని తెలుసుకోవాలని ఆలోచన రావడానికి. సో భగవంతుడు ఆయన ఆర్బిట్లోకి తీసుకున్నాడు తప్ప అంతరంగంలోకి ఇంకా తీసుకోలేదు. ఆర్బిట్ ఈజ్ నాట్ అంతరంగం. కాబట్టి మనం ఆయన అంతరంగాన్ని చేరే వరకు కూడా ఈ సహజీవనం మనకు ఒక వరంగా ఆశీర్వాదంగా కొనసాగాలి అని ఈ పరిమితి కోరుకుంటుంది. కానీ ఒక ఆప్షన్ ఏమిటంటే, మీకు ఎవరైనా సహజీవనం నచ్చకపోతే లేదా ఏమిటి రోజు ఈ సమస్య అన్న భావాలు కానీ ఒకవేళ ఉంటే డిజింట్రెస్టెడ్గా వింటారు అటువంటి భావాలు వచ్చిన వాళ్ళు. అలాంటి వాళ్ళు ఉంటే ప్రేమతో మీరు వినకపోవచ్చు. ఒకవేళ వింటే ఎంత డీటెయిల్డ్గా బాబా వినిపిస్తున్నారో అంత డీటెయిల్డ్గా అవగాహన చేసుకోవాలి. అలా అవగాహన చేసుకుంటే రేపు పొద్దున్న అందరూ ఇష్టపడే పరిస్థితి రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని మనం ఆ విధంగా బాబా మనల్ని ఉంచాలని కోరుకుంటూ, అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై. अवतार मेहर बाबा की